శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే అండి 13/8/2026 సంవత్సరం లక్ష్యం వారం, అంటే రేపటి నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమైంది. ఈ సంవత్సరం అంటే మనకి శుక్రవారాలు 5 వచ్చాయి. ఏ తారీఖుల్లో వచ్చాయి అంటే అండి 14వ తారీఖు, అలాగే 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం, అలాగే 28వ తారీఖు శుక్రవారం జంధ్యాల పౌర్ణమి, 4వ తారీఖు, అలాగే 11వ తారీఖు అంటే 11వ తారీఖు అమావాస్యతో శుక్రవారం. ఆ రోజుతో శ్రావణ మాసం మనకి పరిసమాప్తం అవుతుంది. ఆ రోజు కూడా ఈ 5 వారాలు కలిపి మనకి యొక్క శ్రావణ శుక్రవారాలు అనేవి రావడం జరిగాయి. మరి అలాగే శ్రావణ మంగళవారాలు, ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారాలు ఎప్పుడు వచ్చాయి, ఆ తారీఖులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకి శ్రావణ మంగళవారాలు 4 వచ్చాయండి. ఆ తారీఖులు ఏంటి అంటే 18వ తారీఖు, అలాగే 25వ తారీఖు, 1వ తారీఖు, 8వ తారీఖు, ఇలా 4. మరి ఈ శ్రావణ మాసం అంటే చాలా విశిష్టమైంది. ఎందువల్ల ఈ శ్రావణ మాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అండి. ఎందువల్ల అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకి సర్వశుభాలు కూడా కలుగుతాయి. మనకి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం, ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంటే వరలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందులో కూడా శ్రావణ శుక్రవారాలు చాలా గొప్ప విశేషమైనటువంటివి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మీ పూజ అనేది ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ రోజుల్లో మరి అమ్మవారిని పూజ చేస్తాం. అలాగే స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు కలగాలి అంటే శ్రావణ మంగళవారాలు కూడా చేస్తారండి. అలాగే మనం ఈ శ్రావణ మాసం అంతా కూడా రోజు కనుకను శ్రీ సూక్తం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినట్లయితే ఏదో సమయంలో ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ 2 వేళలు కూడా విశేషమైనటువంటివి. ఈ శ్రీ సూక్తం అలాగే లలితా సహస్రనామ స్తోత్రం కూడా పారాయణ ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఒకవేళ చెయ్యడం రానివారు ఎవరైనా ఉన్నారు, అయ్యో రాలేదు కదా అని మానేయక్కర్లేదు. మీరు కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. అలాగే దగ్గరలో ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయం ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేయండి. భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఎందువల్ల అంటే ఇలా చేయడం వల్ల మనకి తెలియకుండానే అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందువల్లే మనం ఈ యొక్క శ్రావణ మాసానికి అనేకమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు. అందువల్లే ఈ యొక్క అమ్మవారి యొక్క కటాక్షం అవ్యాజ కరుణామూర్తి. ఆవిడ్ని కొలిస్తే చాలండి, వెంటనే కనికరిస్తుంది మహాతల్లి. అందువల్లే మీరు ఈ యొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది శ్రీ సూక్తం. ఈ శ్రీ సూక్తం వినడం వల్ల కానీ లేదా ఓం మహాలక్ష్మీదేవ్యే నమః అంటూ జపం చేసుకోవడం వల్ల కానీ, అలాగే చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటి ఈ యొక్క శ్రావణ మాసంలో అంటే ప్రాతకాలానే లేవాలి. అంటే కనీసం సూర్యోదయం అవ్వకుండా లేచి స్నానం చేసి చక్కగా తుడుచుకోవాలండి. ఏమిటి వాకిలంతా కూడా శుభ్రం చేసుకుని ఆవు పేడతో వీలైతే కనుకను పేడ నీళ్ళు జల్లండి. జల్లి చక్కగా ముగ్గు పెట్టుకోండి. అలాగే పీటకి, మన దేవుడి పీట ఏదైతే ఉంటుందో దానికి చక్కగా పచ్చగా పసుపు రాసి బొట్లు పెట్టండి. అలాగే అష్టదళ పద్మాన్ని వేసుకోండి. ఆ పీట మీద వేసి అక్కడ చక్కగా లక్ష్మీదేవిని ఉంచుకోవాలి. ఉంచుకుని ఆ ఫోటోని కానీ విగ్రహం కానీ ఏది మీకు అందుబాటులో ఉంటుందో దాన్ని ఉంచుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో ఒక్క దీపాన్ని ప్రతిరోజు పెట్టండి. పెట్టుకుని నమస్కారం చేసుకున్నట్లయితే మనకి భక్తి శ్రద్ధలతో ఓం మహాలక్ష్మీదేవ్యే నమః అంటూ చక్కగా మీరు జపాన్ని చేయండి. చేయగలిగినంత చేయండి. శుక్రవారాలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే మీ సమయాన్ని బట్టి అది ఎంత చేయగలిగితే అంతా కూడా మనకి మంచిదండి. అలాగే మరి శుక్రవారం కూడా పాయసాన్ని
అలాగే గారెలు ఉంటాయి చూసారా, గారెలు కూడా అమ్మవారికి నివేదన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చేసినట్లయితే ఒక శ్రావణ మాసం చేసి చూడండి, మొత్తం ఈ యొక్క నెల రోజులు కూడా చేసి చూడండి. కనీసం ఈ నివేదనలు పాపం ప్రతిరోజు కూడా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ శుక్రవారాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసి శుక్రవారం మనకి తామర పుష్పాలతో పూజ చేసే ప్రయత్నం చేయండి. లేకపోయినట్లయితే మనకి చామంతి పూలు కానీ, లేకపోతే ఈ యొక్క జాజి పూలు ఉంటాయి, కదంబం పువ్వులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మందార పూలు కానీ పూజ చేసి అమ్మవారికి ఎరుపు రంగుతో ఉండేటువంటి పుష్పాలతో పూజ చేసి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్తాన్ని వినే ప్రయత్నం చేయండి. మనకి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాలు కూడా కలుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు ఇలా చేయండి. మరి చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా జపాన్ని మర్చిపోకండి. సూర్యోదయాత్ పూర్వమే లేవండి, లేచి చక్కగా ఈ స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేసుకోండి. కనకధారా స్తోత్రం కూడా వినే ప్రయత్నం చేయండి, లేకపోతే వచ్చిన వాళ్ళైతే చదువుకోండి. ఇది చేసినట్లయితే ఈ శ్రావణ మాసంలో మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పి మనకి చాలా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అందుకే మనం రాను రాను ఏమిటి అంటే ఇవన్నీ చేయలేకపోతున్నాం. అందువల్లే మనకి ఏ పని అనుకున్నా సరే ఎదరికి మనకి శ్రావణ మాసం లాంటి మాసం ఇంకోటి రాదు. అందువల్లే ఇలా చేసుకున్నట్లయితే మనకి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులు అవ్వని ఉంటే వెంటనే అయిపోతాయండి. గమనించండి, అందరూ కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రతిరోజు కూడా మనకి ఎన్నిసార్లు కుదిరిసే అన్నిసార్లు కూడా జపాన్ని మాత్రం మరిచిపోకండి. అలాగే రోజు కూడా దీపం పెట్టుకోండి దేవుడి దగ్గర. అలాగే లక్ష్మీదేవిని ఆరాధన ఎక్కువ చేయాలి. ఈ శ్రావణ మాసం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు ఉన్నదైతే మరీ మంచిది. పెట్టుకుని చక్కగా అర్చన చేసుకుని మీకు వీలు కుదిరితే షోడశోపచారాలతో రోజు కూడా అర్చన చేసుకోండి. లేకపోతే పంచపూజ చేయండి. లమిత్యాది పంచపూజ అయినా సరే కనీసం చెయ్యండి. అలాగే శుక్రవారాలు పాయసం, అలాగే గారెలు కూడా నివేదన చేయండి. ఈ విధంగా చేసుకొని శ్రీ సూక్తాన్ని పారాయణ చేసి ఈ యొక్క మనకి శ్రావణ మాసం నెల్లాళ్ళు కూడా ఖచ్చితంగా చేయండి. మంచి గొప్ప ఫలితాన్ని పొందుతారు. అలాగే మరి ఇంకేం చేయాలి, ఈ మంగళవారాలు స్త్రీలకు చాలా సౌభాగ్యాన్ని, అంటే ఆడవారికి 5వ తనానికి మించినటువంటి ధనం ఏదీ కూడా లేదు. అందువల్లే కనీసం మగవారు చేయలేకపోయినా ఆడవారైనా సరే ఖచ్చితంగా ఈ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి. మరి ఈ యొక్క పాత్రలు ఇవి కూడా దేవుడి దగ్గర ఉండేటువంటి మనకి ఆ ఏకాత్రులు కానీ, దేవుడి ఫోటోలు కానీ, మొదలైనటువంటి దేవతా సామాలు కానీ, దేవతా విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే అండి, రేపు ఉదయాన్నే చేసుకోవచ్చు. అలాగే రేపు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసిన తరువాత ఆ దేవతా విగ్రహాలు మొదలైనటువంటి కుందులు, అంటే దీపారాధన ఏకాత్రులు ఉంటాయి కదండి, దాన్నే కుందులు అంటారు. వాటిల్ని అలాగే పసుపు రాసి చక్కగా పీట కడుక్కుని శుభ్రంగాను దానికి పీటకి పసుపు రాసి చక్కగా బొట్లు అవి పెట్టుకుని ఇవన్నీ కూడా ఉదయం స్నానం చేసిన తర్వాతే మనం చెయ్యాలి. అందరూ గమనించండి, చాలామంది ఏమిటి అంటే స్నానం చేయకుండా దేవుణ్ణి ముట్టేసేసుకుని అవన్నీ చేయడం అన్నీ కూడా చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులన్నీ కూడా మనకి ఈ ఫలితాలు మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా గమనించి తప్పకుండా ఈ నియమాలన్నీ కూడా పాటించగలరు. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా చేరవేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు, స్వస్తి.